నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాల్లోకి వెళ్తే విజయవాడలో తన పచ్చ రౌడీలతో చంద్రబాబు జగన్ పై రాళ్లతో హత్యాయత్నం చేయించాడని మంత్రి రోజా ఆరోపించారు. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరూ సంతోషంగా ఘనంగా నివాళులు అర్పించాలని అనేక కార్యక్రమాల్ని రెడీ చేసుకున్నాం. కానీ నిన్నటి సాయంకాలం మీరు చూశారు, విజయవాడ నడిబొడ్డులో చంద్రబాబు నాయుడు తన పచ్చ రౌడీ మూకలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేయటం ఈ రాష్ట్రమే కాదు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు కూడా షాక్కి గురయ్యారు. అంటే ప్రజల అభిమానం పొందడానికి ప్రజలకు చేసిన మంచి చెప్పుకోవాలి, లేదా ఏం మంచి చేయబోతున్నామో చెప్పుకొని వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి. కానీ ప్రజలు అభిమానించే నాయకుడిని లేకుండా చేసి తాను అధికారంలోకి రావాలన్న కుట్ర కుతంత్ర రాజకీయం చంద్రబాబు నాయుడు చేయడం దురదృష్టకరం. గతంలో కూడా పాదయాత్రలో జగనన్న మీద ఏ విధంగా కత్తితో దాడి చేశారో మనం అందరం కూడా కళ్ళారా చూసాం. మళ్ళీ ఈరోజు కరెంటు ఆపి ఏ విధంగా ఆయనని టార్గెట్ చేశారో కూడా కళ్ళారా చూసాం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు ఈరోజు ఏడుస్తున్నాడు. తమ కోసం ఇన్ని అవమానాలు ఇన్ని కష్టాలు భరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా వీళ్ళు టార్గెట్ చేసి ఆయన క్యారెక్టర్ గురించి బ్యాడ్గా చెప్పడం, ఆయన చేస్తున్న పరిపాలనని తప్పుగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలన్న ప్రయత్నం చేయటం. ఈరోజు సిద్ధం సభలు కానీ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో మండు టండల్లో కూడా వెన్నెల్లో లాగా ప్రజలు సంతోషంగా నిలబడి ఈరోజు ఆయన ఆహ్వానిస్తుంటే కడుపు మంటతో ఆయన మీద హత్యాయత్నం చేయించడం ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరు కూడా మర్చిపోరని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. ఈరోజు మీకు చెప్తున్నాం, ప్రజలు అభిమానించే ప్రేమించే జగనన్న రక్తం మీరు కళ్ళ చూశారు. ఖచ్చితంగా 2024 మే 13 జరిగే ఎన్నికల్లో తెలుగుదేశ జనసేన పార్టీల రక్తాన్ని కళ్ళ చూసే విధంగా ప్రజలు వాళ్ళకి ఓట్లతో బుద్ధి చెప్పి ఆ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతాయని కూడా వాళ్ళకి తెలియజేస్తూ ప్రజల్లోకి జగనన్న అభిమానులంతా వెళ్ళి చంద్రబాబు నాయుడు చేస్తున్న కుటిల రాజకీయాలు వెన్నుపోటు రాజకీయాలు జీవీఎంసీ 39వ వార్డు చిలకలపేట పద్మానగర్ కి చెందిన 100 మంది జనసేన యువకులు వాసుపల్లి సమక్షంలో వైసీపీలో చేరారు. బాగా ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ స్టేట్స్మెన్ అయి ఉండాలి. అలాంటి స్టేట్స్మెన్ ఎవరంటే మన బొత్స గారి సతీమణి శ్రీమతి ఝాన్సీ గారు. అంటే డాక్టర్ ఝాన్సీ గారు. మరి అలాంటి మహానాయకురాల్ని మనందరూ కూడా గెలిపించుకుంటే మన విశాఖపట్నాన్ని ఒక మైటీ సిటీగా తయారు చేయగలిగే సత్తా మన ఝాన్సీ మేడం గారికి ఉంటుంది. కూడా అమ్మేస్తామని చెప్పేసి బీజేపీ చెప్తా ఉందో అవన్నీ కూడా ఆపగలిగే సత్తా మన ఝాన్సీ మేడం గారి ద్వారా వస్తారని చెప్పి అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాంటి మహానాయకురాలు రైల్వే స్టేషన్ ని ఒక మంచి రైల్వే స్టేషన్ కలవెత్తి కట్టించారు పార్లమెంట్ లో. నియోజకవర్గంలో ఉదయం 6 గంటలకే ప్రచారంలో పాల్గొన్న జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు మరియు విశాఖ ఉత్తర అసెంబ్లీ అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ. సార్ బ్లెస్సింగ్స్ ఇస్తే సెంట్రల్ స్కూలా వెరీ గుడ్. అందరు కలిసి మన ముందురా తల్లి ముందుకురా అలా నిలబడ ట్రాఫిక్. ఓకే North Assembly, North Assembly,
रिमेनिंग दोनों चीज़ें हमारा इसमें आप स्मरण किए कि हिंदी में भी हमारा इसका परीक्षा मिल जाएगा। आप बता दीजिए अब इलेक्शन एमएलए का మా రెండమ్మా పిల్లల కోసం వచ్చాను అది టార్చ్ లైట్ గుర్తండి. పిల్లల కోసం వచ్చాను ఆలోచించాను. పిల్లల భవిష్యత్తు కావాలి, పిల్లల ఉద్యోగాలు కావాలి, పిల్లల గంజాయి డ్రగ్స్ ఇవన్నీ మానేయాలి. చాలామంది పిల్లలు దాంట్లో ఇదవుతున్నారు. వాటన్నిటికీ నేను చూసుకుంటాను. ఐపీఎస్ నేను మళ్ళీ వాళ్ళందరినీ ఒక మార్గంలో ఆలోచించాను. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఇతర భవిష్యత్తు పిల్లలు గంజాయి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు బాగు చేయాలని వచ్చింది. పిల్లల భవిష్యత్తు కావాలంటే నాకు ఓకే. పశ్చిమ నియోజకవర్గంలో అడుగడుగునా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ కు సాదర ఆహ్వానం లభిస్తుంది. శివాలయం आनंद कुमार नामधेयस्य यजमानस्य सह धर्मपत्न्याः मालती नाम्न्याः सह कुटुम्बानां यजमानस्य माङ्गल्यगोत्रोद्भवस्य रामकृष्णनामधेयस्य यजमानस्य सह धर्मपत्न्याः रमाकुमारी नाम्न्याः सह कुटुम्बानां च सह कुटुम्बानां सबान्धवानां सपरिवाराणां तव जन्मदिवसाङ्गत्वेन श्री विशालाक्षी समेत विश्वेश्वर स्वामी देवता विशालाक्षी समेत विश्वेश्वर स्वामी देवता प्रीत्यर्थं रत्नाभिषेकार्थं दर्शयामि नीराजनान्तरं शुद्धाञ्जलिं समर्पयामि नमः पार्वतीपतये हर हर महादेव प्रचोदयात् ओम ईशान सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्मादिपति ब्रह्मानि जन्मानि विद्यानि प्रस्यन्ते वदच्चं वदेव देवामोहं अस्मात् कारुण्य भावेन रक्ष रक्षो परमेश्वर श्री विशाल यस्य दुर्गानामो ज्ञानबन्धनं मृत्योर्मुक्षीयमामृतानादो ओम नमो नमो भगवते दीर्घमाजो श्री विशालाक्षे समेत विश्वेश्वर प्रसाद सिद्धिरस्तु यजमानस्य सर्वत्र दिग्विजयता सिद्धिरस्तु देवस्य पूजार्थं ज्ञानदातुने शुभां परमेश्वर प्रसाद सिद्धिरस्तु చాలా విశేషం సాధారణంగా కాశీలో అయితే విశాఖపట్నం
నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగుతుంది. ఈ మేరకు 45వ వార్డు పరిధిలో శివశంకర్, రజకుల కాలనీ తదితర ప్రాంతాల్లో వార్డు కార్పొరేటర్ ఆనోకుతో కలిసి కేకే రాజు పర్యటిస్తూ స్థానికులతో ముచ్చటించారు. అందులో ప్రతి ఒక్కరికి మీకైనా భర్తకైనా పిల్లలకైనా ఎవరికైనా సరే అన్ని చేయిస్తాను. అమ్మ ఇన్ని చేయించారు, ఆల్రెడీ చేయించారు. మళ్ళీ వచ్చి జగన్ గారు ప్రభుత్వం చేస్తారు. దాన్ని చేయించి బాధ్యత అది. అన్నిటికంటే ముఖ్యం ఇనార్ బిట్మాల్లో లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని నేను చట్టం చేశాను. ఇంట్లో అవకాశం ఉంటే ఇంటికి ఒక ఉద్యోగం 2 ఉద్యోగాలు వస్తాయి. ఇనార్ బిట్మాల్ వస్తుంది కడుపులో అందులో లోకల్గా చట్టం చేసి చదువుతో సంబంధం లేదు. ఆడవాళ్ళకి అందరికీ ఇది ప్యాకింగ్ ఇస్తారు. చదువు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణమే శరణ్యంగా ఆంధ్రులందరూ ఏకంగా కావాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కోరారు. ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ప్రధానంగా ఆలోచించాల్సినటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రజల్లో చైతన్యం కల్పించాల్సినటువంటి ఏకైక రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. అందుకనే ఈ రాష్ట్ర ప్రజల్ని అలాగే జిల్లాలో ఉన్నటువంటి ప్రజల్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కటే కోరుతున్నాం. ఎందుకంటే రాష్ట్రం పుట్టుడి కష్టాల్లో ఉంది విభజన అనంతరం. అలాగే ప్రతి ప్రాంతం కూడా ఆంధ్రప్రదేశ్లో అన్యాయం అయిపోతుంది. అందుకని మొట్టమొదటి రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన అంశంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అపార సంపదని రాష్ట్ర ప్రయోజనాల కోసం వినియోగించే ఒక మంచి పాలన రావాలి అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుల మత వివాదాలని ప్రక్కన పెట్టి ఆ సమస్యల్ని ఈ రాష్ట్ర ప్రయోజనాలను సాధించే వరకు కూడా ప్రక్కన పెట్టి అందరూ ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప ఉన్నత జీవితాలు గడపగలిగేటటువంటి ఒక గొప్ప జీవితాలను గడపగలిగేటటువంటి ఒక మంచి రోజు సాధించే వరకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఆ ఉద్యమాలను పక్కన పెట్టాలని కులమత సంఘ ప్రతినిధులకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈ కుల సంఘాల ఉద్యమాల్ని, ఈ మతపరమైనటువంటి వివాదాలని, ప్రాంతీయ వివాదాలని ఇప్పుడున్నటువంటి జగన్ పార్టీ కావచ్చు, చంద్రబాబు నాయుడు పార్టీ కావచ్చు, వాళ్ళు ఒక రాజకీయ ముడిసరుగ్గా మార్చుకుంటూ వాళ్ళు స్వప్రయోజనాలు పొందుతున్నారు, రాజకీయ ప్రయోజనాలు పొందుతున్నారు. వాళ్ళకి ఇవన్నీ కూడా ఈ కులమత ఉద్యమాలు ఉన్నంత వరకు కూడా వాళ్ళ రాజకీయ మనుగడ ముందుకు సాగుతుంది. ఎందుకంటే ప్రజలు అభివృద్ధి చెందకూడదు, ప్రజలకు ఏ విధమైనటువంటి మేలు జరగకూడదు, ఇక్కడ అర్ధాకలతో జీవిస్తూ ఉండాలి, పేదరికంతో మగ్గిపోతూ ఉండాలి, ఇక్కడ ఏ విధమైన హక్కులు అమలు జరగకూడదు, కేంద్రం నుంచి ఏ విధమైన హక్కులు ఆంధ్రప్రదేశ్కి రాకూడదు, ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎవరికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండకూడదు అని ఒక ఏకైక మార్గాన్ని కంకణం కట్టుకొని ఈ కాలికి బలపం కట్టుకున్నట్టు ఈ చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఈ యొక్క దారుణాలకి అన్నిటికీ కూడా నాయకత్వం వహిస్తున్నారు. అందుకని జై ఆంధ్ర సేవ్ ఆంధ్ర అనే ఒక ఉద్యమ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యంగా కొన్ని ఉద్యమాలని, కులమత ఉద్యమాలని తాత్కాలికంగా విరామం ప్రకటించి ఈ రాష్ట్రంలో ప్రధానంగా ప్రత్యేక హోదా, విభజన హామీలు, అలాగే పోలవరం ప్రాజెక్టు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఇక్కడ ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించేటటువంటి బాధ్యతలని ఇవన్నీ ముందు మన సంపదని దోచుకుపోతున్నారు. మనకు అవసరం లేనటువంటి ఉద్యమాలని మనల్ని రెచ్చగొట్టి వాళ్ళ ఇళ్లలో కూర్చుంటున్నారు, వాళ్ళ బిడ్డల భవిష్యత్తుకి పునాది వేసుకుంటున్నారు. అందుకని ఈ తెలుగుదేశం పార్టీకి, జగన్మోహన్ రెడ్డి పార్టీకి సరైనటువంటి గుణపాఠం చెప్పే వరకు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక ఐక్యతని తీసుకొచ్చే విధంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక ఉమ్మడి కార్యాచరణతో రాష్ట్ర ప్రయోజనాల ఎజెండాగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమ సంస్థలు, కుల మత ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ కూడా ఒక వేదిక మీదకి రావాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర ప్రజానీకానికి అలాగే ఈ రాజమండ్రి ప్రజానీకానికి సాగరంగా విజ్ఞప్తి చేస్తున్నాం.
స్థానికుడిగా నాకు ఒక అవకాశం కల్పించండి. నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడుతానని పాతపట్నం అభ్యర్థి తెలుగుదేశం జన గోవిందరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి నువ్వు, నీ ప్రభుత్వంలో కరెంటు పోతే నిన్ను ఎవడో చీకట్లో కొడితే నన్ను అంటావా? ఇలా బాబు ఫైర్ అయ్యారు. నిన్న జరిగింది. నేను అడుగుతున్నా, ఇంతమంది పోలీసులున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, రోడ్డు మీద తిరుగుతా ఉంటే కరెంట్ ఆఫ్ అయిందంట. ఓకే, ఎవరు ఫెయిల్యూర్? నా గవర్నమెంట్. ఇప్పుడు ఎవరి గవర్నమెంట్? ఎవరిది బాధ్యత? ఎవరిది బాధ్యత? ముఖ్యమంత్రి పైన రాళ్లేస్తే నీకు సిగ్గు లేదా? ముఖ్యమంత్రిని అడుగుతున్నా నేను. నువ్వే కదా ముఖ్యమంత్రి, నేను కాదు కదా. ఒకప్పుడు కోడి కత్తి డ్రామా చేశావు. గొడ్డల వేడితో బాబాయిని చంపి ఆ నేరాన్ని నా మీద మోపేదానికి ప్రయత్నం చేశావు. ఇప్పుడు నీ చెల్లులు అడుగుతా ఉంది రోడ్డెక్కి, జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు. బాబాయిని చంపిన వాడికి ఎంపీ ఇచ్చావు, నిన్ను నీ పార్టీకి ఓటేయడానికి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రక్తపు మరకలో కూరకపోయిందని నీ చెల్లులు అడిగితే సమాధానం చెప్పలేని అసమర్థుడు నాకు నేరాలు అడ్డగడతావా నువ్వు? నేను నేరాలు చెయ్యను. నేరాలు చేసేవాడిని తుంగలోనే దొక్కేస్తాను. ఎవరిని వదిలిపెట్టను. ఇన్ని రోజులు నా పైన దాడులు చేశారు, పవన్ కళ్యాణ్ పైన దాడులు చేశారు. ఇదే విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్ లో దిగితే నేరుగా ఆయన పోనీయకుండా చేస్తే, కారులో నిలబడుకోనీయకుండా చేస్తే, కారులో కూర్చునబెట్టి హోటల్కి వెళితే హోటల్ నుంచి 24 గంటల్లో ఇమ్మీడియట్ గా మీరు వదిలిపెట్టి విశాఖపట్నం వదిలిపెట్టి పోవాలని ఈ పోలీసులు హుకుం జారీ చేస్తారు. ఉన్మాది జగన్మోహన్ రెడ్డి చెప్పాడని నేను అడుగుతున్నా. మీ తాత జాగీరా ఈ విశాఖపట్నం అని అడుగుతున్నా. విశాఖపట్నం మనం అందరి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది నెక్స్ట్ డే విజయవాడకు వస్తే నేను పోయి చెప్పాను,
పవన్ కళ్యాణ్ గారు భయపడద్దండి, మనం అందరం అండగా ఉందాం, పోరాడదాం, తాడో పేడో తేల్చుకుందాం. భయపడితే మనం చేయగలిగింది ఏమి లేదంటే, నన్ను అరెస్ట్ చేసినప్పుడు మొట్టమొదటిసారి స్పందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు పోలీసులకు కూడా ఇష్టం లేదు, మనసు చంపుకొని తప్పుడు పనులు చేశారు, చేయించారు. ఈ రోజు నేను చూశాను 2 సంఘటనలు. నిన్న ముఖ్యమంత్రి పైన దాడి చేస్తే రాయి పడితే అది కూడా చీకట్లో గులకరాయి. అర్థమైన తమ్ముడు, చీకట్లో గులకరాయి. ఇప్పుడు పడింది ఎలుగులో రాయి. అవునా కాదా? అవునంటే చెప్పండి మీరందరూ. అంటే కరెంటు ముఖ్యమంత్రి పోతా ఉంటే కరెంట్ ఉండదా? ఏంటి డ్రామా? ఎవడికి నేర్పిస్తావు డ్రామా? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశా. నువ్వు పేగు లెక్కేస్తే, ఆవులిస్తే నీ పేగులు లెక్కేస్తా నేను. నాకు రాజకీయాలు నేర్పిస్తావా జగన్మోహన్ రెడ్డి? నీకు ప్రజలు రావడం లేదు, రారు. నువ్వంటే అసహించుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు నిన్ను వదిలించుకోవాలని బాధితులంతా ఒకటి అయిపోయారు. అందరం బాధితులమే. ఈ రాష్ట్రంలో నేను కూడా బాధితుడినే, అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మా తమ్ముళ్ళు బాధితులే. ఇక్కడ ఎమ్మెల్యే శ్రీనివాసరావు బాధితుడే, శ్రీనివాస్ బాధితుడే, భరత్ కూడా బాధితుడే, మీరు బాధితులే. విశాఖపట్నం నియోజకవర్గం సెట్టిబల్జీలు నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉత్తర నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కేకే రాజు హాజరయ్యారు. ఎమ్మెల్యే అభ్యర్థిని సహకరిస్తున్నారు సార్. అలాగే ఈ రోజు మన మన ఆహ్వానం మళ్లించి చెట్టుపల్లి ఆత్మీయ సమావేశానికి మన ఆహ్వానం మళ్లించి అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నా మాట మన్నించి సరే నిరుత్సాహపడకుండా ప్రతి ఇంటికి 200 ఏ కేసు ఉంటే అంతే తప్పింది. కానీ ఏమన్నా ఈ మాల్స్ వచ్చినాయి కాబట్టి ఏమైనా ఉంటే కొద్ది ప్రయారిటీ ఇస్తారు మాకు, అంతే తప్పింది. కానీ ఇంకా అంతకన్నా జగన్ గారి అభిమానిగా జగన్ గారి వెన్నంటి వెనుకుండి నడిచాం. కాకపోతే చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. స్కూల్కి మన ఈస్ట్ వెస్ట్లో పంచాయతీ ఎలక్షన్ అయితే ఉప్మా పెట్టి, మన ఉప్మా అరిటాకులో ఉప్మా పెట్టి వాటర్ స్లిప్లు ఇచ్చిన దగ్గర నుంచి కూడా రాజకీయాల మీద అవగాహన ఉంది. ముఖ్యంగా నేను ముఖస్థితి చెప్పట్లేదు. మన ఈస్ట్ వెస్ట్లో అక్కడ ఉన్న ప్రాంతాల్లో అక్కడ ఉన్నప్పుడు సెట్టిబల్జీ కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెద్ద మనుషుల దగ్గర 5 పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి, అదే నేను ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నాను, ఈసారి నాకు మద్దతు తెలపండి అని వాళ్ళు వెంటనే మాట ఎవరు. సరే అయితే ఒకసారి మా వాళ్ళందరూ కూర్చొని మాట్లాడతాం. వాళ్ళు కనుక పిలిచి మాటిస్తే మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోని కూడా, అంటే అంత కట్టడి మాట మీద నిలబెట్టేది మీ అందరికీ తెలిసిన విషయాలు. అంత కట్టడిగా ఉంటుంది. అంటే ఎలా ఏ విధంగా ఉంటుందంటే, అవతల వేరే కమ్యూనిటీ అతను పోటీ చేసి మీరు మాట ఇచ్చింది వేరే మీ కమ్యూనిటీ నుంచి ఎదుటి వ్యక్తి పోటీ చేసిన, పక్క కమ్యూనిటీ నుంచి అభ్యర్థి వచ్చి మీరు మాట ఇచ్చినా సరే, మాట ఇచ్చిన వాళ్ళ కోసమే పనిచేసే అది అంత సాంప్రదాయం ఉన్న కమ్యూనిటీ ఈస్ట్ వెస్ట్లో కూడా ఇప్పటికీ కూడా చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ. చాలా చోట్ల కూడా ఒకసారి ఇలాగానే మాట అంటూ ఇచ్చారంటే కట్టుబాటు ఊరంతా కూడా ఎట్టి బస్సులోనే మేము ధైర్యంగా చెప్పి చేస్తారు. ఈసారి ఇంకా మేము కేకే రాజు చేద్దాం అనుకుంటున్నాం, ఈసారి మేము చేద్దాం అనుకుంటున్నాం సార్, ఆల్రెడీ ఆయనకి మాట ఇచ్చాం, మీరేమనుకోవద్దు అంతే తప్ప వచ్చిన వాళ్ళకల్లా చేయకొట్టే మనస్తత్వం లేకుండా నిక్కచ్చిగా నిజాయితీగా చెప్పే కమ్యూనిటీ మా అందరితో కూడా. నేను చదువుకున్నప్పుడు క్లాస్మేట్స్ ఉన్నారు, ఇప్పటికీ కూడా వ్యాపారంలో చాలామంది కూడా కలిసి చేసాం. ఇందాక వాలీబాల్ చిన్న కూడా నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ BHPలో వర్క్ చేసేవారు. అక్కడి నుంచి వచ్చి నేను గాజువాకలో ఉన్నప్పుడు ఇంట్లోకి చొరవగా వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ టైంకి వెళ్తే బ్రేక్ఫాస్ట్, భోజనం టైంకి వెళ్తే భోజనం చేసేంత జనం ఉన్నారు. అభిమానంతోనే లాస్ట్ టైం కూడా వాళ్ళందరూ కూడా వచ్చి నా కోసం చాలా కష్టపడ్డారు. ఏదేమైనా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా నా యొక్క విజ్ఞప్తి, ఎన్నికల సందర్భంగా మనం 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తూ ఉంటాయి. మళ్ళీ రకరకాల పార్టీలు రకరకాల అప్పీలతో వస్తూ ఉంటాయి.
కానీ కొన్ని సమస్యలు మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. కొన్ని సమస్యలు అలా సమస్యలుగానే మిగిలిపోతూ ఉన్నాయి. ఎన్నికల్లో ఓట్ల కోసమో సీట్ల కోసమో ప్రయత్నిస్తున్నారు, పథకాలు రూపొందిస్తున్నారు తప్ప ఆ సమస్యల శాశ్వత పరిష్కారానికి ఎవరు కూడా కృషి చేయట్లేదు. పేదరికాన్ని, కులాల మధ్య మతాల మధ్య తారతమ్యాలు పోయి గౌరవాన్ని తీసుకురావాలి. విలువ ఉండేది ఒక విద్య మాత్రమే. చదువు ద్వారా మాత్రమే సమాజంలో కులాలకి మతాలకి అతీతంగా భేద ధనిక అనే తారతమ్యం లేకుండా మనకి విలువనిచ్చేది, మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేది, మన ఆత్మగౌరవాన్ని కాపాడేది ఒక చదువు మాత్రమే. ఈ 29 రాష్ట్రాల్లోని స్వతంత్ర భారతదేశంలో అది గుర్తించింది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చిన విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు 29 రాష్ట్రాల్లోని 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనూ కూడా తీసుకురాలేదు. ఎందుకంటే ఆయనలో చిత్తశుద్ధి ఉంది కాబట్టి. గతంలో ఉన్న ప్రభుత్వాలు చదువుని, విద్యను వ్యాపారం చేశారు. వాళ్ళకి ఎవరైతే బినామీలు ఉన్నారో బినామీలకి ఉప ముఖ్యమంత్రులను చేసి వేలాది స్కూల్స్, కాలేజెస్ వాళ్ళ చేత పెట్టించి వ్యాపారం చేశారు. ఈరోజు చాలామంది మనకి చాలా చోట్ల పల్లెటూరులో, నా చిన్నప్పుడు కూడా నేను దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. నేను సెల్లర్ స్పూన్తో రాలేదు. ఆ కష్టాలు ఏంటో నాకు తెలుసు. నాకు 6th క్లాస్లో జరిగిన సంఘటన, మా వీధిలోనే నాతో పాటు 2 ఫ్రెండ్స్ 5th నుంచి 6th వచ్చిన నుంచి 500 మందిని ప్రభావితం చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి మీ అందరికీ. కాబట్టి నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు కేకే రాజు అంటే మావాడు, కేకే రాజు అంటే మా తమ్ముడు, లేకపోతే మావాడు అనుకునే విధంగా నాకున్న ప్రతి అవకాశాన్ని, ప్రతి అధికారాన్ని కూడా నేను మీ శ్రేయస్సు కోసం నేను వెచ్చిస్తానని మీ అందరికీ కూడా మాటిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎందుకంటే ఈరోజు వైజాగ్ ఉందంటే BHPV, వైజాగ్ ఉందంటే ఒక BHPV, షిప్ యార్డ్, డాక్ యార్డ్, స్టీల్ ప్లాంట్. కానీ ఈరోజు పొరపాటున మనకు అవకాశం కూడా వచ్చింది. బీజేపీకి కూడా సరైన సమాధానం చెప్పే అవకాశం ప్రతి ఓటర్కి కూడా చెప్పండి. పొరపాటుని బీజేపీ పార్టీ కానీ ఓటు వేస్తే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మనం లైసెన్స్ ఇచ్చినట్టే. పొరపాటుని బీజేపీ పార్టీ కానీ ఓటు వేస్తే పోర్టు ప్రైవేటీకరణకు మనం లైసెన్స్ ఇచ్చినట్టే. పొరపాటుని బీజేపీ పార్టీ కానీ ఓటు వేస్తే మన షిప్ యార్డ్ ప్రైవేటీకరణకు మన ఆమోదం తెలిపినట్టే. పొరపాటున బీజేపీ పార్టీ కనుక ఓటు వేస్తే ప్రత్యేక హోదా విషయంలో కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విషయంలో కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకి తలొగ్గినట్టైన ప్రతి ఓటర్కి చెప్పండి. ఇది మన నిజాయితీతో కూడిన అప్పీలు, ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షించే అప్పీలు. దీన్ని ఓటర్ చేరవేస్తే ఇక్కడ బీజేపీ అభ్యర్థిని డిపాజిట్లు రాకుండా చిత్తుగా కనుక ఓడిస్తే ఢిల్లీలో అధిష్టానం కూడా వాళ్ళు కూడా ఆలోచిస్తారు. విశాఖపట్నంలో మెట్రోపాలిటన్ కల్చర్లో ఇలాంటి తీర్పు వచ్చిందంటే మన నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని. ఆ అవకాశం మనకు వచ్చింది కాబట్టి మీ పవిత్రమైన మన నియోజకవర్గంలో ఉన్న ఓటర్ మహాశయులందరికీ కూడా తెలియజేసి రేపు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మద్దతు తెలపాలని కోరుతాను. ఇందాక శ్రీని చెప్పారు, బోసు గారు నాకు సుపరిచితులే. అదేవిధంగా వేణు నాకు ఎప్పటి నుంచో ఈ రోజు కాదు, వేణు నాకు చిన్నప్పటి నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పటి నుంచి వేణు తెలుసు. వేణు ఎర్రబాబు ఎక్కడ ఉన్నామని ఫోన్ చేస్తారు. ఎప్పుడైనా వైజాగ్ వస్తే తమ్ముడు వైజాగ్ వస్తున్నాను, అందుబాటులో ఉంటే కలుద్దాం అని అంత వేణుతో నాకు చనువు ఉంది. నిజంగా బోసు గారిని రాజ్యసభ జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న నిబద్ధత. కౌరు శ్రీని అసలు కౌరు శ్రీని మీద ఆ జిల్లాలో అందరూ అసూయపన్నం లేరు. జగన్మోహన్ రెడ్డి గారు శ్రీని డీసీసీబీ చైర్మన్ చేశారు, వెంటనే జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు, మళ్ళీ వెంటనే ఎమ్మెల్సీ చేశారు కౌరు శ్రీనివాస్. అంటే చాలామంది ఆ జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లా పరిస్థితులు చాలామంది తెలుసు. అలాంటి జిల్లాలో డీసీసీబీ చైర్మన్ చేశారు, జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు, ఎమ్మెల్సీ చేశారు కౌరు శ్రీనివాస్. అదేవిధంగా ఈరోజు మనం బోస్ గారికి కావచ్చు, లేకపోతే వేణుకి కూడా కంటిన్యూగా మంత్రి, మళ్ళీ అదేవిధంగా ఏదైనా సెట్టిబల్జ గౌడ్ సామాజిక వర్గాన్న జోగి రమేష్ కూడా నాకు ఎప్పటి నుంచో మిత్రుడు. నేను నెట్ క్యాప్ చైర్మన్ కింద ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా రమేష్ ఫోన్ చేస్తే యాక్చువల్గా మీటింగ్ ఉంది, తమ్ముడు రావాలంటే నీ ఇష్టం అంటే రాత్రి 11 గంటలకు బై రోడ్ బయలుదేరి వచ్చారు. అప్పుడు నేను నెట్ క్యాప్ చైర్మన్ కింద ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు రాత్రి 10ంటికి ఫోన్ చేశాడు, రావాలంటే నీ ఇష్టం అని. అంటే ఉండబట్టలేక బై రోడ్డు 4 నైట్ ప్రోగ్రామ్స్ చూసుకుని ఏదో ప్రోగ్రామ్ ఉంటే 11 గంటలకు బై రోడ్డు బయలుదేరి వచ్చి పొద్దుట వచ్చి మళ్ళీ నాకు ప్రమాణ స్వీకారం ఫస్ట్ టైం మాట్లాడి వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. అందరితోని కూడా మీకు ఏ విధంగా ప్రయారిటీ ఇస్తున్నారని తెలుసు. మీ అందరి చల్లని ఆశీస్సులు, దీవెనలు ఉంటే మీరు గర్వపడే విధంగా ఈ 30 రోజులు మీ పరిచయస్తులకి, మిత్రులకి, మన నియోజకవర్గంలో ఉన్న కమ్యూనిటీ పెద్దలకి, లేదా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ మీకు అందరితో ఇన్ఫ్లుయెన్సర్స్ మీరందరూ మీ 30 రోజులు నా కోసం, నా నాయకుడు నా కోసం ఓటు అభ్యర్థించిన తర్వాత మీరు భవిష్యత్తులో గర్వపడే విధంగా, నా కోసం ఎవరినైతే ఓటు అడిగారో వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకునే విధంగా, మీరు గర్వపడే విధంగా నడుచుకుంటానని మీ అందరికీ కూడా మాటిస్తూ నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై జగన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.